అందరికీ నమస్తే. ఇక ఇవాళ బస్సులు బంద్ అయినాయి అని చెప్పి మా అక్క కూడా డ్యూటీ బంద్ పెట్టింది. ఇక అందుకే నేను మీకోసం మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. ఇక మరి ఆలస్యమెందుకు చూద్దామా మన జిగేల్ రాని వార్తలు. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ మొత్తం నడిచింది ఆర్టీసీ కార్మికుల జంగు. ఇవాళ బస్సులు మొత్తం అయినాయి మళ్ళా బంద్. మహిళా రిజర్వేషన్ బిల్లు ఫెయిల్ అయ్యిందని పువ్వు పాటోళ్ళ ధర్నా. ట్రాఫిక్ దిక్కెళ్ళి గీ అక్క అయ్యింది గరం షానా. తనిఖీల కోసం వచ్చి బంగారం ఎత్తుకపోయిన పోలీసులు చూసినోళ్ళు అంటున్నారు మళ్ళా గిదేం లెక్క సార్లు. కాళేశ్వరం మీద కోర్టు ఇచ్చింది నెంబరేకు తీర్పు. ఫుల్లు ఖుషి అయ్యిండ్రు మళ్ళా గులాబీ లీడర్లు. నీ బస్సు గదలకుంటే మా బతుకు సాగదంట, మీ ఆరను ఇనకుంటే మా ఊరు మూగబోదా, మీది ఆకలి పోరాటమే అన్నో మాయన్న, మీకు తోడుగా మేముంటమే ఆర్టీసీ డ్రైవర్ అన్న. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో గిరికల మీద గిరికలు కొడుతున్నది. గప్పుడు కేసీఆర్ సారు సర్కార్లా ఎట్లయితే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండ్రో ఇప్పుడు కూడా గదే లెక్కన తగ్గేదే లేదు అని చెప్పి సమ్మె చేస్తున్నారు. మరి సమ్మె ఎట్లా నడిచిందో అరుచుకుందాం పండి. ఎక్కడిది ఇవాళ ఆర్టీసీ కార్మికులు బంధుతోని జంగు చేస్తే తెలంగాణ మొత్తము ఇగో గిట్లున్నది మళ్ళా పరిస్థితి. చూసిరు కదా 7 బస్సులు ఆన్నే ఆగిపోయినాయి. 7 పబ్లిక్ ఆన్నే ఆగిపోయారు. ఇక విలవిల అని చెప్పి బస్సుల కోసం ఎదురు చూడబట్టే ఇక మరి గింతగానం బంద్ ఎందుకు నడుస్తున్నదంటే అందరికీ ఎరుకున్న ముచ్చట్నే. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్ బిల్లులు పిఆర్సీలు చాలా వచ్చేటివి ఉన్నాయి సర్కారు నుంచి. అందుకే మా పైసలు మాకు కావాలి అని చెప్పి మొత్తం మీద అయితే గీ లెక్కన లడాయి చేస్తున్నారు. చూసిరు కదా ఆర్టీసీ కార్మికులు అందరూ ఒకటై లడాయి చేయవచ్చే. మరి గిలు గింత లడాయి చేసిన కొన్ని జాగాలలో అయితే బస్సులు నడిచినాయి. మరి బస్సులు ఎవరు నడిపిర్రు అనుకుంటున్నారు? ప్రైవేటు డ్రైవర్లు నడిపిండ్రు. ఇక ప్రైవేటు డ్రైవర్లకు నడుమ ఆర్టీసీ కార్మికులకు నడుమ కూడా కొంత లడాయి అయ్యింది. మళ్ళా మా హక్కుల కోసం మేము పోరాడితే మీరెట్లా బస్సులు నడుపుతారని చెప్పి ఇక సర్కార్ ఆర్టీసీ కార్మికులు లడాయి చేసుడుతోని కొన్ని జాగాలల్లో అన్ని బస్సులు ఆగిపోయినాయి. ఇక పబ్లిక్ అయితే మస్తు తిప్పల పడ్డారు. ఇక చేసేదేమి లేక ఆటోలెక్కి పోయిండ్రు. ఇక పట్నంలో అయితే మెట్రో రైళ్ల శితం మంది నిండలేరు. ఈ లెక్కనున్నది మెట్రో రైళ్ల పరిస్థితి. Dear passengers, please maintain proper queue at platform while waiting for the train. Allow passengers in the train to deboard first. చూసిరు కదా ఒక్క దినంకే పట్నం మొత్తం అంతా ఆగమయ్యింది. పట్నమే కాదు పల్లెలల్లో జిల్లాలలో కూడా గిట్లనే ఉన్నది పరిస్థితి. మరి ఒక్క దినంకే గిన్ని బాధలు పడితే ఆర్టీసీ కార్మికులు ఎన్ని దినాలు సమ్మె చేస్తారు? ఇక చాలా మంది పబ్లిక్ అంటున్న ముచ్చట ఏంటంటే జల్దీ గల పైసలేందో గల పిఆర్సీ లేందో ఇస్తే బాగుంటుంది. ఆర్టీసీ కార్మికులు బాగుంటేనే కదా ఆర్టీసీలో ఎక్కే పబ్లిక్ మంచిగా ఉంటారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. మళ్ళా అయితే ఈ సమ్మెకు చాలా మంది లీడర్లు మద్దతు తెలిపిండ్రు. అల్టిమేట్గా చూసాం కాలం లేదు. రాష్ట్రంలో ఈ రోజున ఆర్టీసీ సమ్మెకి దిగింది. చెప్తున్నా కదా ఆర్టీసీ సమ్మె అనేది వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళు అనేక సందర్భాల్లో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు ఒక కార్యక్రమం ఏం చేశారు. దీంట్లో కొన్ని లక్షలాది మంది కుటుంబాలు దీని మీద ఆధారపడ్డాయని చెప్పి ఆర్టీసీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీ కింద ట్రీట్ చేయాలని చెప్పి మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత గవర్నర్కి పంపించినాం. గవర్నర్ గారు క్లియర్ చేయాలి.
అంతలోపు కొంత డిలే కావడం, మా గవర్నమెంట్ పోవడం ఇవన్నీ జరిగినాయి. ఇక వీళ్ళు ఏంటంటే ఊకదప్పుడు ఉపన్యాసాలు తప్ప వాళ్ళ ప్రాబ్లం ఏముంది, వాళ్ళ పరిస్థితి ఏముంది. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఉంది ఒకటేంటంటే ఉద్యోగ భద్రత అనేది చాలా ప్రధానమైనటువంటి ఆర్టీసీని లక్షలాది మంది తరతరాలుగా కాపాడుతున్నటువంటి సంస్థ. ఇప్పటికిప్పుడు రోడ్లు బాగలేవనో, యూరియా బత్తలు దొరుకుతలేవనో నిరసన చేయాలనుకున్నాం అనుకోండి, చేస్తాం కదా నిరసన తప్పకుండా. ఇక నడి రోడ్ మీద కూర్చొని నిరసన అయితే తప్పకుండా చేస్తాం. మరి ఎట్లా చేస్తాం? వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అని చెప్పి నిరసన చేస్తాం. గట్లనే ఒక తాన నిరసన చేసిండ్రు. ఇచ్చంతరం ఏంటంటే ఆడ నిరసన చేస్తుంటే వాళ్ళ మీద ఇంకో అక్క నిరసన చేసింది. మరి ఎందుకో అరుచుకోవాలి కదా, మరి అరుచుకుందాం పాడి. किसी से बात नहीं करनी है। यहाँ रहते हैं। चलो आपका क्या प्रॉब्लम है? मुझे प्रॉब्लम है कि मैं इस रोड पर 1 घंटे से ज्यादा खड़ी हूँ। क्यों खड़ी हूँ? कहाँ पे वहाँ व्हीकल है आपका? चलो 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 आवाज कम करो, आवाज कम करो, आवाज कम దేశంలో ఉన్న మహిళలందరూ ఎట్లుండాలంటే ఇగో గీ అక్క లెక్క ఉండాలి. అవు మళ్ళా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాలేదు అని చెప్పి పువ్వుపాటి సెంట్రల్ మినిస్టరు గిరీష్ మహాజన్ సారు మొత్తం మీద అయితే ముంబై రోడ్డు మీద ర్యాలీ చేసిండు. ఇక ర్యాలీ చేస్తే ఇంకేమున్నది, గంట సేపటి దాకా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అరే ఏమయ్యా గింతసేపు బండ్లు ఆపిండ్రు, ఏం సంగతి, పబ్లిక్కు ఏం తిప్పలు అవుతున్నది, మీదేం పోయింది, అంత తిప్పలు మాకే ఉన్నది అని చెప్పి గీ లెక్క నడుచుకున్నది డైరెక్ట్ మంత్రి సార్ను పోలీసులను. Did you not understand? Did you not understand? No, what is wrong with you? There are hundreds of people waiting. There is an empty ground there. There is an empty ground. Yes. Get out of here. मेरे से कोई बात नहीं करेगा. यहाँ से इस ट्रैफिक को हटाओ. Shut up. అగో ఇన్నరు కదా, గిదేం పద్ధతి, గిదేం లెక్క, మొదలు గిడికెళ్ళి నడువుండ్రి. గి రోడ్డు మీద ధర్నా చేసుడేందయ్యా, రోడ్డు మీద ర్యాలీ తీసుడేందయ్యా అని చెప్పి గట్టిగానే అరుచుకోవచ్చే. పబ్లిక్ ఎంత బాధపడుతున్నారు జర్ర ఆలోచన అయ్యారా, మీరు పోలీసులే కదా అని చెప్పి పుల్లు అరుచుకోవచ్చే. ఇక మొత్తం మీద అయితే గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అక్కకు అందరూ జై జైలు వలుకుతున్నారు. మళ్ళా इंचार्ज कौन है बॉस? मैं आपसे कुछ पूछ रही हूँ. Who's in charge? Oh no! Before you allow the damn traffic. No, I've been waiting. I have to pick up my bloody child. I've been standing. When are you moving? There is an empty ground there. Go shout there. మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా గానరాడు, మానవత్వం ఉన్నవాడు. ఈ పాట లెక్కనే ఇప్పుడు లోకమంతా మస్తు స్వార్థం అయ్యింది. తొవ్వపొంటి పోతుంటే ఎవరైనా బండి మీదకి వెళ్ళి కింద పడితే అటికాయించే దిక్కే లేదు. మరి గిసొంటి సమయంలో గిసొంటి దినాలల్లా అమెరికాలో ఒకరికి ఎట్లా సాయం చేసిరో చూడుండ్రి. అమెరికా దేశంలో ఆటల పోటీలు నడిచినాయి. గండ్ల రన్నింగ్ పోటీలు పెట్టిండ్రు. అయితే ఒకన్న రన్నింగ్ చేసుకుంటా గిట్లా ముంగలకు వస్తుంటే పాపం పానం డిలవడ్డట్టున్నది. ఎంబడే కింద కూస్తుంటే వెనకపొట్టు వచ్చిన తోటి రన్నర్లు సాయం చేసి గిట్లా ముంగలకి తీసుకొని పోయిండ్రు. Yes, help buddy out
చూసిరు కదా, పోటీలు ఉన్నప్పుడు మనం గెలిచినామా లేదా అని చూసుకుంటాం, కానీ గిట్లా తోటి రన్నర్ కోసము ఆలోచన చేసి సాయం చేసి ఆయనను కూడా గెలిపించేటందుకు కోషిష్ చేసిరంటే నిజంగా గిలను మెచ్చుకోవాల్సిందే. మళ్ళా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. అరచేతిని అడ్డం పెట్టి ఆ సూర్యుడిని ఆపలేరు అంటే ఏమో అనుకున్నా, కానీ నిజమే. అరచేతి కాదు కదా, 1/2 డజన్ టెంట్లు వేసినా కానీ ఆ సూర్యుడిని అస్సలు ఆపలేం. ఎందుకంటే గాలెక్కన కొడుతున్నది మళ్ళా ఎండ. ఈ ఎండకు బండి మీద పోయేటోళ్ళు నెత్తి మీద ఇంత బట్టనన్న వేసుకుంటాం, కానీ ట్రాఫిక్ పోలీసులకు గా ఛాన్స్ కూడా లేకపోయే. ఆ ఎండలనే పని చేయాలి. ఇక ఆయనతో ఎండకు భయపడి వాళ్ళు డ్యూటీ బంద్ చేసిర్రే అనుకోండి, ఏముంటుంది, ఏడ ట్రాఫిక్ గానే ఉంటుంది కదా. అందుకే సర్కారు ట్రాఫిక్ పోలీసుల కోసం గింత చక్కటి ఆలోచన చేసింది. అబ్బబ్బా, ఏం ఎండలు కొడుతున్నాయి, రోడ్డు మీద అడుగు పెడితే కచ్చున కాలు కాలుతున్నాయి, గాలెక్కన ఎండలు కొడుతున్నాయి. ఇక మరి ట్రాఫిక్ పోలీసులకు ఇంకెంత టిప్పలు ఉంటుంది చెప్పుండ్రి ఈ ఎండల దిక్కెళ్ళి. అందుకే తెలంగాణ సర్కారు గిట్ల కొత్తగా ఆలోచన చేసి ట్రాఫిక్ పోలీసులకు కూల్ మిస్ట్ ప్యానులు పెట్టించారు. మళ్ళా ఇక చూసిరు కదా, సన్న పైపులకి వెళ్ళి చల్లగా నీళ్ళు వస్తుంటే ఇక ఎండసేగా దాకది ట్రాఫిక్ పోలీస్ అన్నకు. మొత్తం మీద అయితే మంచిగా ఆలోచన చేసి ఇక ట్రాఫిక్ పోలీస్ అన్నలకు జర నిమ్మలం చేసిర్రు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మళ్ళా ఈ ఆలోచన చేసిన సర్కారును పబ్లిక్ అందరూ మస్తు మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మన జిగేల్ రాని వార్తలల్లో ఒక చిన్నదంటే చిన్న బ్రేకు. ఇక జిగేల్ రాని వార్తలకు వెల్కమ్ బ్యాక్. ఇక తదిమ వార్తలు షురు చేద్దామా. టీవీలల్లా వచ్చిన డైలాగు రోజుడిచి రోజు 10 సార్లు వచ్చిన ఆ సీరియల్ అన్న జల్ది అయిపోతాయి, కానీ ఇక కాళేశ్వరం కథ అయిపోతూనే లేదు. అరే పోయిన సర్కారేమో కాళేశ్వరం మన తెలంగాణకు ఒక వరం అన్నది, మరి ఈ సర్కారేమో తెలంగాణకు ఒక శాపం అన్నది. ఇక అటెనక పెద్ద లొల్లి. ఇక లొల్లి అయిపోయినాక కమిషన్ అయిపోయినాక విచారణ. ఇక విచారణ వచ్చినాక మొత్తం మీద అయితే మరి కోర్టుకి ఎలా గీ ముచ్చట చెప్పింది. ఇక అదేందో తెలవాలంటే మన జిగేల్ రాని ముచ్చట చూడాలి. ఏం మేడిగడ్డను బొందలగడ్డ చేసిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టుతోని లక్షల కోట్ల రూపాయలు దోషిండ్రు. గిదెక్కడి ప్రాజెక్ట్ అయ్యా, మా చెయ్యి పట్టున్నప్పుడు గింతకంటే గొప్ప ప్రాజెక్టులు కట్టినాం. ఇక గిల లెక్క చూస్తాము, గిల కథ చూస్తాము అన్నట్టు మొత్తం మీద అయితే మొన్న సీఎం రేవంత్ సారు మేడిగడ్డ పోయిండు. ఇక మేడిగడ్డ మొత్తం తిరిగి గట్టిగానే అరుచుకున్నాడు. సారు అరుచుకునుడే కాదు, ఒక కమిషన్ కుట్టేసిండు మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు మీద. ఇక కమిషన్ కాళేశ్వరంలా తప్పులు జరిగినాయి అని చెప్పి మొత్తం మీద అయితే సర్కారుకు నివేదిక ఇచ్చింది. ఇక ఇంకేమున్నది, గా కేసును సిబిఐకి అప్పచెప్పిండ్రు. ఇక గాముచ్చటం మీదనే మాజీ మంత్రి హరీష్ రావు సారు కారు పార్టీ లీడర్లు హైకోర్టుకు పోయిండ్రు. అరే మేము చేసింది ఏం లేదు, మేము న్యాయంగా ధర్మంగా చేసినాము, ఇక మా మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి హైకోర్టుకు చెప్పిండ్రు. ఇక హైకోర్టు కూడా సై అన్నది. మళ్ళా ఇక కాళేశ్వరం ముచ్చట మీద పీసీ ఘోషల్ ఆధారంగా కారు పార్టీ లీడర్ల మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పింది. In view of the elaborate discussion made and the reasons recorded herein above, this court holds 1. That the constitution of the Commission of Inquiry under Section 3 of the Commissions of Inquiry Act 1952 by GOMS number 6 dated 14th March 24 is neither arbitrary, illegal nor ultra-vires the Constitution of India and the Commission of Inquiry Act 1952, and 2. That the findings rendered by the Commission as are prejudicial to the conduct and reputation of the petitioners and have been rendered in violation of principles of natural justice and the statutory safeguard provided under Section 8B of the Commissions of Inquiry Act 1952 shall be inoperative and no action can be taken on the basis thereof. ఇక ఇంకేమున్నది, కారు పార్టీ లీడర్లు చిన్న లీడర్ల కాడికెళ్ళి పెద్ద లీడర్ల దాకా అందరూ ఫుల్ ఖుషి అయ్యిండ్రు. మళ్ళా ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు, కేసీఆర్ గారి మీద మీరు చేసిన కుట్రలు,
మీ కుటిల ప్రయత్నాలు నేటితో కూలిపోయాయి. కూలింది కాళేశ్వరం కాదు, మీరు నిర్లజ్జగా సిగ్గు విడిచి ఎవరేమనుకుంటారో అని కూడా సోయి లేకుండా చేసిన అబద్ధాలు, ప్రచారం చేసిన అబద్ధాలు ఈరోజు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోయినాయి. కూలింది కాళేశ్వరం కాదు, కూలింది ఇన్ని రోజులు మీరు మోసపూరిత గారడి ఏదైతే చేశారో అది కూలింది. సత్యమేవ జయతే అని మరొకసారి నిజం నిరూపితమైంది. నిజం నిఖార్సుగా ఇవాళ కాలరెగిరేసి నిటారుగా నిలబడ్డది. ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు తాత్కాలికంగా ఓన్లీ టెక్నికల్ గ్రౌండ్స్ ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ సంబంధించిన టెక్నికల్ గ్రౌండ్స్ ని పరిశీలన గురించి మటుకి హైకోర్టు మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా దీంట్లో క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ రాకముందే నిన్న భయానికి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలు కొంతమంది బీజేపీ నాయకులతో లోపాయిక ఒప్పందాలు చేసుకొని ఏది కాకముందే జరిగిపోయినాము బయటపడ్డామని చెప్పి హైకోర్టు తీర్పు కూడా సిబిఐ యొక్క విచారణకి ఎటువంటి అడ్డంకి కూడా లేదు. ఏమీ జరగకముందే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భుజాలు గుద్దుకుంటున్నారో తప్పనిసరిగా మీరేదైతే సత్యం ధర్మం గురించి మాట్లాడుతున్నారో తప్పనిసరిగా కాళేశ్వరం అవకతవకలలో సత్యం ధర్మం గెలుస్తుంది. తప్పు చేసిన మీకు తప్పనిసరిగా శిక్ష పడుతుంది. నేను మీకు ఇప్పుడు 2 పదాలు చెప్తా, గా 2 పదాలు నాతో పాటు మీరు కలిసి చదవాలి. రైట్, ఇక షురూ చేద్దామా. దొంగ పోలీసు, 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 దొంగ పోలీసు. అగో ఏందయ్యా, మొదలేమో దొంగ పోలీస్ అన్నావు, ఇప్పుడేమో దొంగ పోలీస్ అంటున్నావు అని పరిశాన్ అవుతున్నారులే. ఇక ఈ ముచ్చట చూస్తే మీరు కూడా గట్లనే అంటారు మళ్ళా. ఓర్ని కథ సల్లగుండా గిదెక్కడి చిత్రము, పోలీసులు దొంగల్ని పట్టుకోవాలా కానీ పోలీసులే దొంగలైతే ఎట్లుంటుంది చెప్పుంటారే. గట్లనే అయ్యింది మళ్ళా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఓ బిజినెస్ మ్యాన్ ఇంటికి తనిఖీల పేరుతోని ఇంట్లోకి పోయిండ్రు. ఇక ఇంట్లోకి పోయినాక ఇంకేమున్నది, ఇంటికి తాళం వేసి ఉన్నది అని చెప్పి మొత్తం మీద అయితే తాళం బలగొట్టి మరీ ఇంట్లోకి పోయిండ్రు. ఇక ఇంట్లోకి పోయినాక సోదాలు చేయాలి కానీ మనోళ్ళు సోకులో పడి మొత్తం మీద అయితే 22 తులాల బంగారం దోసుకపోయిర్రు. ఇక ఇంకేమున్నది, మెల్లగా గీ ముచ్చట బయటకు వచ్చింది. దొంగలను పట్టుకునే పోలీసులే దొంగతనం చేస్తే ఎట్లా అని చెప్పి మొత్తం మీద అయితే పోలీసులను ట్రోలింగ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మళ్ళా కొండంత రాగం తీసి ఏదో పాట వాడినట్టు ఎన్నికలకు ముందు సర్కారు ఎన్నో హామీలను ఇచ్చింది. ఇప్పుడు గా హామీలను అడిగితే ఏమేమో చెప్పబట్టే. ఇక ఒక దిక్కు ఆర్టీసీ కార్మికుల బంధు జీనా హైతో మరణాసిక కదం కదం పర్ లడ్నాసిక అన్నట్టు సాగితే ఇంకో దిక్కు ఏం నడుస్తున్నదో చూడుండ్రి. ఒక దిక్కు ఆర్టీసీ కార్మికులు అందరు కలిసి బువ్వనక నీళ్ళనక హక్కుల కోసం లడాయి చేస్తుంటే ఇంకో దిక్కు గిట్లున్నది కథ. పైసలు ఎవరికి ఇచ్చిల్లు? ఎప్పుడు మీరు ఏ నుంచి వచ్చిల్లు? మీరు ఏ నుంచి వచ్చిల్లు? మీకు టికెట్ ఇచ్చిల్లా? మీకు టికెట్ ఇచ్చిల్లా అండి? తాగండి మీకు టికెట్ ఇచ్చిల్లా? బస్ ఫ్రీ ఎవరు చెప్పి నువ్వు టికెట్లు ఇచ్చిల్లా? మీ టికెట్ ఇచ్చినావా? టికెట్ ఎవరు పైసలు ఎట్లా వసూలు చేస్తున్నావు? మీకు సంబంధం లేదు. కాదు మీకు టికెట్ ఇద్దని ఎవరు చెప్పిల్లు? ఎవరు ఫ్రీ అన్నారు? అంటే వీళ్ళు మొగోళ్ళకు కూడా టికెట్ తీసుకోవద్దని చెప్పిల్లా? చెప్పు, మొగోళ్ళకు కూడా వీళ్ళందరినీ ఫ్రీగా తీసుకొచ్చినావా? ఏ నుంచి తీసుకొచ్చినావు? తొర్రూరు నుంచి వీళ్ళందరూ ఫ్రీగా తీసుకొని వచ్చినావు. ఎవరు టికెట్ తీసుకోలేదు. మొగోళ్ళ దగ్గర కూడా పైసలు అన్న మీ దగ్గర పైసలు తీసుకున్నాడా? ఫ్రీగానే తీసుకొచ్చినా? ఫ్రీగానే తీసుకొచ్చినా అన్న? మీరందరూ ఫ్రీగా మొగ ఎవరు పైసలు తీసుకో ఇయ్యలే? అంతా ఫ్రీ. అన్నా మీరు రెగ్యులరా అవుట్ సోర్సింగ్?
అదే పర్వాలేదన్నా మీ ఎయిర్ బస్ నాకు తెలుసు అన్నా అట్లా అంటలేండి మీరు మాకు కాదన్నా మీరు నిన్న వచ్చినందుకు అంటలేము వీళ్ళకి టికెట్లు ఇచ్చిల్లా ఫ్రీగా వచ్చిల్లా మొగోళ్ళు కూడా ఫ్రీగానే వచ్చింది. ఓకే థ్యాంక్ యూ అంతే మిమ్మల్ని. అగో విన్నారు కదా, ఒక దిక్కు ఆర్టీసీ కార్మికులు లడాయి చేస్తుంటే ఇంకో దిక్కు ప్రైవేటు డ్రైవర్లను పెట్టి పబ్లిక్ ను గిట్ల పంపిస్తున్నారు. మళ్ళా గలకు టికెట్లు తీసుకునే దిక్కు కూడా లేకపోయే గట్లున్నది పరిస్థితి. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు లేకపోతే గందుకే అంటారు మళ్ళా సర్కారు పని చేసేటోళ్లను సల్లగా చూసుకుంటే రాష్ట్రం సల్లగా ఉంటదని. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక టికెట్ లేకుండా వచ్చినందుకు ఈ అన్నోళ్ళు అయితే ఫుల్ ఖుషి అవుతుండొచ్చును. మనం దేవుని దగ్గరకు పోయి కోరికలు నెరవేరాలని చెప్పి ముడుపులు ఎట్లయితే కడతామో గట్లనే ఒక తానా కాకి బట్టలు వేసుకున్న పోలీసులు ముడుపులు అందుకోనికే తయారున్నారు మళ్ళీ మురుచుకుంటా. మరి గాలకు ముడుపులు అందినాయా లేదా ఒకసారి అరుచుకుందాం పాండి. మన దేశంలో దినాము అందరూ సారోలే దొరుకుతున్నారు లంచం తీసుకొని. ఇక మేమెందుకు పోటీలు ఉండొద్దు అనుకున్నారేమో గీ మేడం వాళ్ళు. మొత్తం మీద అయితే మేడం వాళ్ళు కూడా లైన్లకు వచ్చిండ్రు. మరి గింతకి ఏం చేసిండ్రంటారా? ఇక ఓ ఇంట్లో కొట్లాటలు అయితే గా కొట్లాటలల్లా మొత్తం మీద అయితే కేసులు పెట్టి 6 మందికి స్టేషన్ బెయిల్ ఇయ్యనీకే ఒక్కొక్కరికి 10,000 లంచం డిమాండ్ చేసిర్రు. మళ్ళా ఇక ఇంకేమున్నది గీ ముచ్చట ఏసీ బోర్ల దాకా పోయింది. ఇక ఏసీ బోర్లు వచ్చుడుతోని మొత్తం మీద అయితే గిట్ల పట్టుబడ్డరు పైసలతోని. ఇక పైసలతోని పట్టుబడుతోని మొత్తం మీద అయితే గీ అన్న ఫుల్ ఖుషి అయ్యిండు. గిన్ని దినాలు మా ఇంటోళ్ళను మస్తు తిప్పల పెట్టిందని. జిల్లాలో ఒకటే ఉమెన్స్ పిఎస్ ఉంది. ఒకటి వికారాబాద్ టౌన్ కానీ, తాను టౌన్ కానీ, పరిగి కానీ, కొడంగల్ కానీ జిల్లాలో ఒకటే ఉమెన్స్ పిఎస్ ఉండగా ఎంతోమంది జనాలు ఇక్కడ వస్తుంటారు. అమాయకులమైన కేసులు బుక్ చేసి దౌర్జన్యంగా డైలీ 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు లంచాలు వసూలు చేసుకుంటూ ప్రతి నెల 50-60 లక్షల రూపాయలు లంచాలు వసూలు చేసుకుంటూ ప్రజల నుంచి ఈ సిఐ సరోజ మరియు రాణి ఇద్దరు కలిసి రక్తం పిండి తాగుతున్నారు. ఇలాంటి అధికారులపైన కఠిన శిక్షలు కావాలి. ఇంకో ఆఫీసర్ ఇలాంటి పని చేయవద్దు. నేనేమంటున్నా అంటే వీళ్ళు మాత్రం మీరు అవసరం ఉంటే ముఖ్యంగా వికారాబాద్ టౌన్లో కూడా తెలుసుకోవచ్చు. నాకు ఇప్పుడు నేను ఇక్కడ పిఎస్ కాడ బయట నిలబడితే దాదాపు 5-6 మంది ఫోన్ చేసి చాలా ఎవరేమో నాకు తెలియదు, థ్యాంక్ యూ అన్న ఆ పని చెప్పించు అని చెప్పేసి చెప్పడం జరిగింది. విన్నారు కదా, అద్రగానంగా పైసలు తీసుకుంటే ఏదో ఒక నాడు పాపం మండుతుంది అని చెప్పి మొత్తం మీద అయితే ఇక మేడం వల్ల పాపం వండింది. ఏసీ పోలకు దొరికిర్రు. గింతకి గిదేడా అయ్యిందంటే వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో అయ్యింది. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మళ్ళా గీయాల మీకోసం వైరల్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. మరి గా ముచ్చట్లేందో చూడుండ్రి. ఇప్పుడంటే మన్మన్లకు మన్మరాళ్లకు అవ్వ తాతలను దూరం చేసి గాలొకతాన గీలొకతాన ఉంటున్నారు. కానీ వెనకడికి చాలా కలిసిమెలిసి ఉండేటోళ్ళు మళ్ళా. ఎందుకంటే గప్పట్ల బంధాలు ప్రేమలు ఎక్కువ. మరి ఇక ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే గీ వీడియో చూడుండ్రి. అనందగోళి నమస్కారం వెற்றிவேல் முனக்கு அரோகரா 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 சொல்லு அரியன் செல்லமே. ஐயோ அங்கே பாருடாப்பா என் செல்லமே, என் వైరమే. అగో చూసిరు కదా, అవ్వ ఎట్లా చేస్తే బుజ్జి గట్లా చేయబట్టే. ఇక మన్మరాలు సంబురం చూసి ఇక మస్తు మురిసింది నాయనమ్మ. ఇక మొత్తం మీద అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అసలు సిసలైన నాయనమ్మ మన్మరాలు బంధం గిట్లనే ఉంటుందని. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాని వార్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు ఈ యాలకు కలుద్దాం.